నమస్తే అండి. అక్బర్ గారు, ఇప్పుడు మీరు కాంగ్రెస్ తరపున హైదరాబాద్లో ఈ వక్ఫ్ బోర్డ్ భూములకి సంబంధించి పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన దానికి నిరసనగా ఒక ర్యాలీ చేద్దాం అనుకుంటున్నారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందేసింది. ఇప్పుడు మీరు ఈ ర్యాలీ చేయడం వల్ల పార్లమెంట్లో రేస్ చేసినప్పుడే పట్టించుకొని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఇప్పుడు ఈ విషయంలో పట్టించుకుని ఏదన్నా మార్పులు చేస్తుందనే నమ్మకం ఉందా? డెఫినెట్గా నమ్మకం ఉందండి. ఎందుకంటే మోదీ చెప్పిన ప్రతిదీ నిజమని జనాలు అనుకోవడం లేదు. అదే నిజమై ఉంటే గత 10 సంవత్సరాలు ఆయన తీసుకొచ్చినాయి చాలా వరకు, ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటేషన్ తీసుకోండి, జిఎస్టీ తీసుకోండి, మన రైతుల మీద జరిగిన చట్టాలు తీసుకోండి, చాలా వరకు అపోజ్ చేశారు. దానివల్ల మోదీ గవర్నమెంట్ వెనక తీసుకోవాల్సిన అవసరం పడింది ఫోర్స్ఫుల్గా. ఇది కూడా ముస్లిమ్స్ మీద జరిగిన అటాక్, కాన్స్టిట్యూషన్ మీద జరిగిన అటాక్. ఇది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిమ్స్ కాదు, దాంతోపాటు మా హిందూ సోదరులు ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా అపోజ్ చేస్తున్నారు. సో మెజారిటీ పీపుల్ అపోజ్ చేసినప్పుడు డెఫినెట్గా అలాంటి చట్టాలు ఏదున్నా కానీ, గవర్నమెంట్ ఏదున్నా కానీ దాన్ని వాపస్ తీసుకోవాల్సి వస్తుంది. దీంట్లో మీరు పార్లమెంట్లో చూసారు, మెజారిటీ పీపుల్ ఆపోజ్ చేశారు. ఇన్ కేస్ ఆయన తీసుకున్న డిసిషన్ మంచిగా ఉన్నప్పుడు 100కు 100% దానికి యాక్సెప్ట్ చేయాలి కదా. మీకు ఉన్న ముస్లిం ఎంపీస్ ఎంతమంది చాలా తక్కువ మంది ఉంటారు. బట్ మీరు బిల్లును ఆపోజ్ చేసిన వాళ్ళు మెజారిటీ పీపుల్ నాన్ ముస్లిమ్సే ఉన్నారు. అంటే దీనికి ఒక మినిమం రిఫరెన్స్ తీసుకున్నా కానీ 90% పీపుల్ ఆర్ ఆపోజింగ్ టు దిస్ బిల్. ఈ బిల్లు ఒకవేళ వాళ్ళు ఆమోదించిన దాంట్లో వెనక్కి తగ్గము అంటే మీరు ఈ నిరసనని ఒకసారి చేసేసి ఆపేయడమే కదా, దానికి మించి మీరు కంటిన్యూ చేయడానికి ఏం ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు ఇది 1995లో ఒకసారి మీకు అమెండ్మెంట్ జరిగింది, అది సాఫీగా జరుగుతుంది. ఇప్పుడు 2024-25లో మీరు యాక్ట్ తీసుకొచ్చారు. అంటే 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని అమెండ్మెంట్ చేశారు. చేయాల్సిన అవసరం ఏముంది? సరే మీరు చేసారు అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ అమెండ్మెంట్ మార్పులు జరిగేంత వరకు మా పోరాటం ఉంటుంది. ఇప్పుడు మీరు తీసుకున్న ఏదైతే డిసిషన్ ఉందో అది ఫైనల్ డిసిషన్ ఏం కాదు కదా. ఈరోజు మీకు పవర్ ఉంది, మెజారిటీ ఉందని మీరు ఆ డిసిషన్ తీసుకున్నారు. మళ్ళీ మాకు అనుగుణమైన గవర్నమెంట్ వచ్చి పబ్లిక్ గురించి ఆలోచించేసి దీన్ని మార్పులు చేసేంత వరకు మా పోరాటం ఉంటుంది. అంటే మోడీ గవర్నమెంట్ దిగిపోయి మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు మీరు ఈ నిరసన కొనసాగిస్తారు. ఇప్పుడు 1947 నుంచి 2025 వరకు ఉన్నాము. ఎన్ని గవర్నమెంట్లు మారినాయి, ఎన్ని పార్టీలు మారినాయి, ఎంతమంది ప్రధానమంత్రి మారారు? ఈ మోదీ అనేది పర్మనెంట్ కాదు, ఇంకో 100 సంవత్సరాలు మోదీ ఉండాడు కదా. వఫ్ అనేది ముస్లిం సంబంధించిన ప్రాపర్టీ. అంటే ఇది ఖాళీ ముస్లిం సంబంధించిన ప్రాపర్టీ కాదు. ముస్లిమ్స్లో ఉన్న కొంతమంది ధనికులు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇది దేవునికి అప్పచెప్పిన విరాళం, అల్లా పేరు మీద ఇచ్చిన విరాళం. ఇది ఒకసారి ఇచ్చినారంటే అది ఓన్లీ అల్లాకు మాత్రమే చెందుతుంది. అది అమ్మడానికి కానీ కొనడానికి కానీ అవకాశం లేదు. అది ముస్లిం రిలీజియన్ సంబంధించిన ఒక వఫ్ అనేది ఒక బోర్డ్. అది దాంట్లో గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు. ఇప్పుడు మీకు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మీకు ప్రతి మతానికి సంబంధించిన ఏదైనా ఆర్గనైజేషన్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళ మతానికి వాళ్ళ వెల్ఫేర్ గురించి ఏదైనా డెఫినెట్గా డొనేట్ చేసుకోవచ్చు. అలా ఎండోమెంట్స్ ఉన్నాయి. ఎండోమెంట్లో చాలా టెంపుల్స్ ఎండోమెంట్లో వచ్చేస్తాయి. అంటే టెంపుల్ వెల్ఫేర్ గురించి, టెంపుల్ మెయింటెనెన్స్ గురించి, దాన్ని డెవలప్ చేయడానికి ఎండోమెంట్స్ ఉన్నాయి. అవి చాలా సాఫీగా నడుస్తూనే ఉన్నాయి. సేమ్ వెన్ కమ్స్ టు వఫ్ అనేది కూడా ఒక దానం చేసిన ల్యాండ్ ప్రాపర్టీస్ ఏవైతున్నాయో వాటిని సక్రమంగా నిర్వహించుకోవడానికి ఒక బోర్డు అనేది ఉంది. అది ఆ బాధ్యత తీసుకుంటుంది. సో దానిని మీరు మొత్తానికి తీసేసి అమెండ్మెంట్ చేసేసి బీజేపీకి అనుగుణంగా, ఆర్ఎస్ఎస్కి అనుగుణంగా మీరు మార్పులు చేస్తామంటే ముస్లిమ్స్ ఎలా ఒప్పుకుంటారండి? ప్రధానంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ బిల్లు తీసుకురావడానికి ప్రధాన కారణం ఈ వక్ఫ్ బోర్డు బిల్లుని ఏదైతే వాళ్ళు కొత్తగా తీసుకొచ్చారో, ఇప్పుడు ప్రతిదీ వక్ఫ్ బోర్డు భూమి అని చెప్పేసి వీళ్ళు క్లెయిమ్ చేసేస్తున్నారు. మిస్యూస్ అవుతుంది వక్ఫ్ బోర్డు అనేది, వాళ్ళు మిస్యూస్ చేస్తున్నారు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ భవనం ఉంది, అది కూడా వాళ్ళు వక్ఫ్ బోర్డు కిందకే చూపించేసుకుంటున్నారు అని చెప్పి పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడిన విషయాన్ని కూడా చూసారు సెంట్రల్ మినిస్టర్స్. మిస్యూస్ అవ్వడాన్ని కంట్రోల్ చేయడం తప్ప మీ దృష్టిలో? ఇప్పుడు మిస్యూజ్ అయినప్పుడు డెఫినెట్గా కంట్రోల్ చేయొచ్చు. మీదే పవర్ ఉంది కదా, 10 సంవత్సరాల నుంచి మీరే ఉన్నారు కదా. ఇక్కడ మిస్యూజ్ అనేది చూపించండి, దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు కదా. దానికి ఇంత పెద్ద అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. వక్ఫ్ బోర్డ్ అనేది ఇంటర్నల్గా డెఫినెట్గా కొన్ని ఉంటాయి, కరెక్షన్స్ ఉండొచ్చు. ఆ కరెక్షన్స్ ఈ కరెక్షన్స్ ఉన్నాయి అని మీరు డెఫినెట్గా చేసి పవర్ ఉంది కాబట్టి మీరు చేయొచ్చు. దానికి అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్గా ఏంటంటే ఇది బీజేపీ గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ కలిపి పడుతున్న కుట్ర తప్ప
ఇది ఒక ముస్లిం సమాజానికో లేకపోతే ఎవరైనా ఆమ్ పబ్లిక్ ఉపయోగపడేటట్టు ఈ చట్టం లేదు. ఈ చట్టాన్ని 100% ముస్లిం సమాజంతో పాటు అందరూ కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు. ఈ బిల్లును ఇమీడియట్గా మీరు వెనకకు తీసుకుంటేనే మంచిది. వక్ఫ్ బోర్డు బిల్లులో అసలు ప్రధాన అబ్జెక్షన్ ఏంటి? వాళ్ళు 1కి 10 సార్లు మేము క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు. ఇప్పుడు అబ్జెక్షన్స్ అనేది ఆల్రెడీ ఒక 44+ అబ్జెక్షన్స్ ఏవైతున్నాయో మీరు కమిటీ ముందు పెట్టినారు. అందరు పార్టీలు కలిపి, ఆపోజిషన్ పార్టీలు అందరూ కలిపి మీకు ఈ చేంజెస్ చేయండి అని చెప్పారు. దాంట్లో ఒకటన్నా మీరు పాటించిరా? మెజారిటీ పీపుల్ చెప్పిన అడ్వైజ్ని మీరు తీసుకోలేకపోతున్నారు. మెజారిటీ పార్లమెంటరీన్స్ చెప్పిన అబ్జెక్షన్స్ మీరు తీసుకున్నప్పుడు దానికి మీకు వ్యాలిడిటీ ఏముంటుంది? జేపీసీని పెట్టారు. జేపీసీలో ఎవరున్నారండి? మెజారిటీ బీజేపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పిందే మీరు ఫాలో అవుతున్నారు తప్ప ఎవరైతే అపోజిషన్ పార్టీ నుంచి అలా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఈ అబ్జెక్షన్లు ఉన్నాయి, దీన్ని మీరు చేంజ్ చేయండి అన్నప్పుడు దాంట్లో ఒకటన్నా చేంజ్ చేసిరా? చేంజ్ అయినప్పుడు దానికి వ్యాలిడిటీ ఏముంటుంది? మీకు మెజారిటీ ఉంది పార్లమెంట్లో కాబట్టి బిల్ పాస్ చేసేసారు. అలా మీరు బిల్ పాస్ చేయగానే 100% యాక్సెప్ట్ చేసినట్టు అవుతుందా? ఈరోజు మీకు మెజారిటీ ఉంది, రేపు ఉండకపోవచ్చు. మీరు గత రెండు ఎలక్షన్లో తీసుకున్నప్పుడు అంతకుముందు 300-300+ వచ్చినాయి. లాస్ట్ ఎలక్షన్లో 300 లోపు వచ్చేసినాయి. నెక్స్ట్ ఎలక్షన్ మొత్తం పోవచ్చు. అప్పుడు ఈ బిల్ అని ఉంటుందా? ఉండదు. మీరు చెప్పారు చాలామంది అమెండ్మెంట్స్ చెప్పారు అని చెప్పి. ఎక్కడ మీకు ఈ బిల్లులో మీరు మాకు సెక్యూరిటీ లేదని ముస్లిమ్స్ ఫీల్ అయ్యే అంశాలు ఏమున్నాయి దీంట్లో? చాలా ఉన్నాయి, బట్ మేజర్గా మీకు కొన్ని చెప్తాను నేను. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ సంబంధించిన ఈ వఫ్ బోర్డు అవుతుందో దీంట్లో ముస్లిమ్స్ మాత్రమే ఉండాలి ఫస్ట్. ఎందుకంటే ఇలాంటి కమ్యూనిటీ, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ కమ్యూనిటీ సంబంధించిన ఎండోమెంట్కి సంబంధించిన వాళ్ళు హిందూసే ఉండాలి, సిక్ సంబంధించిన దాంట్లో సిక్సే ఉండాలి, జైన్స్ సంబంధించిన వాళ్ళు జైన్స్ ఉండాలి, క్రిస్టియన్స్ సంబంధించిన వాళ్ళు క్రిస్టియన్స్ ఉండాలి. ఎందుకంటే ది వెల్ఫేర్ ఆఫ్ దట్ పర్టికులర్ కమ్యూనిటీ, వెల్ఫేర్ ఆఫ్ దట్ పర్టికులర్ సొసైటీ. అలా కాకుండా మీరు నాన్ ముస్లిమ్స్ కూడా ఈ బోర్డులో పెట్టడం జరుగుతుంది, మీరు సీఈఓని కూడా నాన్ ముస్లిమ్స్ పెట్టడం జరుగుతుంది అని ఇలాంటి మీరు అమెండ్మెంట్స్ తీసుకురావడం వల్ల ఒక నాన్ ముస్లిం వచ్చేసి ముస్లిం సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన దాని మీద ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది? ఎందుకు ఉంటుంది? ఉండదు. అది ఒక ప్రధానమైన అంశాల్లో ఒక అంశం. మీరు సర్వే చేయాలన్నప్పుడు సర్వే కమిషన్ ఉంటుంది. వక్ఫ్ బోర్డు సంబంధించిన సర్వే కమిషన్ ఏది ఉంటుందో, ఎక్కడ భూములు ఉన్నాయి, ఏ రికార్డ్స్ ఉన్నాయని ఒక